కనిగిరిలో జరిగిన సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2-3 ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి, పారిశ్రామికవేత్తలు వైఎస్ఆర్సీపీ హయాంలో పారిపోయారు అని చెప్పారు. కానీ ఆ పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఎవరో కూడా చెప్పలేదు. గతంలో ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు భలే భలే అంటున్నారు. మేము వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు అంతా భలే భలే అంటున్నారంట. అంతకుముందు చీచీ అనేవాళ్ళంట. ఇప్పుడు రిలయన్స్ లాంటి సంస్థలు కూడా వస్తున్నాయని చెప్పారు. రిలయన్స్ లాంటి సంస్థలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా వచ్చారు. ముఖేష్ అంబానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి సమ్మిట్ లో పాల్గొన్నారు. ఆదానీలు చాలా మంది వచ్చారు. కానీ ఆ రోజంతా ఇదేదో దోచిపెడుతున్నారు పారిశ్రామికవేత్తలకు అన్నట్టుగా ప్రచారం చేశారు. సరే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఎవరు? చీచీ అన్న వాళ్ళు ఎవరు లేరు. పేర్లు చెప్పరు, కానీ చీచీ అన్నారని చెప్తారు. ఇంకేమన్నంటే అమర్ రాజా బ్యాటరీస్ అంటారు. అమర్ రాజా బ్యాటరీస్ ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయండి, మొత్తం గ్రామాలకు గ్రౌండ్ వాటర్ కూడా దెబ్బతింటున్నాయి అంటే ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయమంటారా? పరిశ్రమల్ని తరిమేసే ప్రయత్నం ఇదంటూ ఒక గగ్గోలు పెట్టి ప్రచారం చేశారు. చివరకు చూస్తే అమర్ రాజ్ అనేది అక్కడే ఉంది, ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి పోలేదు కూడా. గతంలో గుర్తుంటుంది, 2014-19 మధ్య అమరావతిలో జపాన్ కి సంబంధించిన మకీ అసోసియేట్స్ అని ఒక సంస్థ వచ్చింది. ఆ సంస్థ అధిపతి ఏమని లేఖ రాసిపోయారు లాస్ట్ కి, ఈ దేశంలో ఏపీ లాంటి వరెస్ట్ స్టేట్ ఇంకోటి లేదు, అక్కడ ఉన్నంత వరెస్ట్ గా గవర్నమెంట్ ఎక్కడా లేదు, ఏపీ కంటే బీహార్ నయం అంటూ పబ్లిక్ గా లెటర్ రాసి మరీ వెళ్ళారా లేదా? అమరావతిలో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మిస్తామని ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ఒక సంస్థ వచ్చింది. ఆ సంస్థకు భూములు కేటాయిస్తామని చెప్పి ఆ తర్వాత భూముల కేటాయింపుకు డబ్బులు అడిగారు. ఆసుపత్రిలో వాటాలు కూడా అడిగారు. మేము ఇది మా వల్ల కాదని చెప్పి ఆ సంస్థ CEO ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మీడియాకి ఇక్కడ నుండి వెళ్ళిపోయారా లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ పారిశ్రామికవేత్త అయినా జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి బెదిరించారు, డబ్బులు అడిగారు, అందుకే వెళ్ళిపోతున్నాం అని ఎవరన్నా అన్నారా? ఆదాయాలు లేవు, అనుభవం ఉంది, నాకు అనుభవం ఉంది, నేను అన్నీ తెలిసిన డాక్టర్ని, కానీ నాకే నాడి పట్టడం లేదు, నాడి అందడం లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్ర పరిస్థితి గురించి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్ని రోగాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వెళ్ళిపోయారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఇంత అనుభవం ఉన్నా అన్నీ తెలిసిన డాక్టర్ని నేను, కానీ నాకే అంతు చిక్కడం లేదు, ఏం చేయాలి అన్నది అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం, ఒక వ్యక్తి అనుకుందాం, రాష్ట్రాన్ని తన కాళ్ళ మీద తాను నిలబడుతూ తన పని తాను చేసుకుంటూ వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు చూపెట్టి, లేదు పైకి ఆ వ్యక్తి అలా నడుస్తూ ఉన్నారు కానీ, అంటే రాష్ట్రం అంతా పైకి బాగుందని చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లేదు, కానీ తీవ్రమైన రోగంతో బాధపడుతోంది ఈ రాష్ట్రం, ఆ వ్యక్తి, కాబట్టి అనుభవమైన డాక్టర్ని నేను వస్తే పరిగెత్తేలా చేస్తాను, జబ్బే లేకుండా చేస్తానని చెప్పారు. కానీ ఈ మీడియా బలాన్ని, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో కూడిన ప్రచారాన్ని నమ్మిన ప్రజలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం ఏదో అయిపోయిందేమో, చంద్రబాబు నాయుడు గారు వస్తే మొత్తం లోపల ఉన్నది కూడా స్కాన్ చేసి అంత క్లీన్ చేసి అద్భుతంగా ఆరోగ్యం ఉండేలాగా వైద్యం చేస్తారేమో అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో 15 లక్షల కోట్లు అన్నారు. మొత్తం 5 నెలల్లో కలిపి చేసిన అప్పు, కార్పొరేషన్ అప్పులతో కలిపి 3,70,900 కోట్లు, అంటే 3,70,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల్లోనే చేసిన అప్పు ఎంతో తెలుసా? 2,26,000 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పులో కేవలం జస్ట్ ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 60% పైగా అప్పు చేసేశారు. అప్పులతో పాటు మిగతా విషయాల్లో అయినా పారామీటర్స్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పికప్ అయిందంటే రెవెన్యూ రాబడులు పడిపోయినాయి, అమ్మకం పన్ను పడిపోయింది. చివరకు కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో 21,000 కోట్లు కేంద్ర గ్రాంట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది 6 నెలల్లో 4,000 కోట్లు. మూలధన వ్యయం పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే జగన్మోహన్ రెడ్డి టైంలో 16,000 కోట్లు ఉంటే అది 11,000 కోట్లకు పడేశారు. మొత్తం అన్ని రంగాల్లో కూడా పడిపోయింది. చివరకు ఎంత పరిస్థితి దారుణం అంటే రెవెన్యూ లోటును మొత్తం ఏడాది మీద 33,000 కోట్ల రూపాయలకి పరిమితం చేస్తామని బడ్జెట్ గణాంకాల్లో చెప్పారు, అంచనాల్లో. కానీ ఇప్పటికీ 6 నెలల కాలానికే 46,000 కోట్లు దాటిపోయింది రెవెన్యూ లోటు. అంటే ఏడాది పూర్తయ్యేసరికి 90,000 కోట్లు దాటిపోతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో జరగలేదు. నెలకు 10,500 కోట్ల రూపాయలు చొప్పున సగటున అప్పు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ అప్పులు తేవడం లేదు. ఇంత దిగజారిపోతూ ఉంటే పరిస్థితి, నేను అనుభవం ఉన్న డాక్టర్ని, కానీ నేనేమి చేయలేకపోతున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, కానీ ఆర్థికంగా ఒక రాష్ట్రాన్ని ఎలా నడపాలి అన్నది ఆయనకు అనుభవం లేదు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రమే ఇలా కంట్రోల్ చేయలేకపోతున్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అని అనుకుందామా అంటే, చంద్రబాబు నాయుడు గారు 94 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలం పాటు విపరీతమైన రెవెన్యూ లోటుని ఇదే తరహాలో రాష్ట్రం ఎదుర్కొంది. విపరీత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు కూడా ఇలాగే అప్పులు చేశారు. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం 5 ఏళ్ల పాటు రెవెన్యూ మిగుల్ని రికార్డ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారి హయాంలో కూడా రెవెన్యూ మిగులుంది. నిజంగానే అనుభవం ఉన్న వ్యక్తి అయితే
కనీసం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నట్టుగానైనా ఆర్థిక వ్యవస్థ ఉండాలి. కనీసం అప్పులన్నా ఆ స్థాయిలోనే తేవాలి. లేదు, అప్పులు విపరీతంగా తెచ్చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు ఇప్పటికే 63,000 కోట్లు తెచ్చారు అప్పు. ఈ ఏడాది పూర్తయితే ఇంకో 6 నెలలు కలుపుకుంటే 1,26,000 కోట్ల రూపాయలు అప్పు చేసే అవకాశం ఉంది ఈ ఏడాది. అంటే 1,00,000 కోట్లు దాటి ఒకే ఏడాది అప్పు చేస్తున్నారు. మరి దీన్ని ఏమనాలి? కానీ మీడియా బలంతో చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో, ప్రచార అనుభవంతో మొత్తం వైసీపీ హయాంలో ఏదో జరిగిపోయింది, ఈ రాష్ట్రం బయటపడాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సింది అన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ నిజానికి ఇప్పుడు ఈ 18 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంతో పోలిస్తే కాగిస్తున్న నివేదికలు, గణాంకాల ప్రకారమే మొత్తం రాష్ట్రం అన్నది పూర్తిగా ప్రమాద స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయింది, చేయి దాటిపోతోంది, అతి భారీగా రెవెన్యూ లోటు పడిపోయింది, వచ్చేసింది 6 నెలల్లోనే అని రాస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను అనుభవం ఉన్న డాక్టర్ని, నాకే అంత చిక్కడం లేదు అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న పరిస్థితిని కూడా ఇప్పుడు కొనసాగించలేక పూర్తిగా వెంటిలేటర్ మీదకి తెచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని.